ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ
జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన సెక్రటేరియట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఉద్విగ్న భరిత క్షణాల మధ్య 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో జరిగిన కార్యక్రమానికి మంత్రులతో పాటు అధికారులు హాజరయ్యారు. 1,00,000 మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. జీవన చావళీలు జానువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. విగ్రహం రూపురేఖల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహం జరీ అంచు ఉన్న పట్టుచీర, మెడలో కంటె, బంగారు హారం, ఎడమ చేతిలో బతుకమ్మ, కుడి చేతిలో మొక్కజొన్న కంకి, చేతికి బంగారు గాజులు, కాళ్లకు వెండి మెట్టెలు, నడుముకు వడ్డాణం ఉండగా ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహం సాంప్రదాయ స్త్రీమూర్తిగా ప్రశాంత వదనంతో బంగారు అంచు కలిగిన ఆకుపచ్చని చీరలో, మెడలో కంటె, గుండు పూసల హారం, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, మెట్టెలు, చెవులకు బుట్ట కమ్మెలతో, ముక్కు పుడకతో మధ్య వయసు స్త్రీమూర్తిలా హుందాగా ఎంతో స్ఫూర్తిదాయకంగా రూపొందించారు. పీఠంలో పిడికిళ్లు పోరాట పటిమను ప్రతిబింబిస్తున్నాయి. అరచేతులతో తెలంగాణ తల్లికి అండగా ఉన్నట్లుగా విగ్రహాన్ని మలిచారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో రాచరికానికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. సీఎం సూచనలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. ఇక తెలంగాణ తల్లి విగ్రహంపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ తల్లి జాతి, అస్తిత్వ, ఆత్మ గౌరవానికి ప్రతీక అని జీవోలో పేర్కొంది. ప్రతి ఏడాది డిసెంబర్ 9 రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుపుకోవాలని ఆదేశించింది. జీవన చావళీలు జానువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ.
నీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జానపద జనజీవన జావళీలు జానువార కవిగా